తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం అన్వర్. నమస్తే మేడం. ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు అండ్ వాళ్ళ దగ్గరికి మనీ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలా మనీ మన దగ్గరికి రావాలి అంటే మనలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఈ 21st సెంచరీలో ధనవంతుడు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ డాక్టర్ జోసెఫ్ మర్ఫీ కానీ చాలామంది ఏం చెప్తారంటే ధనవంతుడు అవడం అనేది మీ జన్మ హక్కు. ఇప్పుడు ధనం కానీ డబ్బు సంపాదించకపోతే చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. అయితే ధనవంతుడు అవ్వాలి అంటే ధనవంతుడు రహస్యాలు తెలుసుకోవాలి. అసలు ధనవంతులు ఎలా అవుతారు? ధనవంతులు 3 రకాలుగా అవుతారండి. ఒకటి, షేక్స్పియర్ చెప్తాడు ధనవంతులు 3 రకాలుగా అవుతారు సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్లో. ఫస్ట్ది పుట్టడమే ధనవంతులుగా పుడతారు. వీళ్ళకి ఏ ఈఎంఐ బాధలు ఉండవు, అప్పుల బాధలు ఉండవు, ఏమీ ఉండవు. రెండోది వచ్చేసి సెల్ఫ్ మేడ్ మిలీనియర్స్. వీళ్ళు ర్యాక్స్ టు రిచెస్ అంటే పూర్ మిడిల్ క్లాస్ నుంచి రిచ్ అవుతారు. అండ్ ఫైనల్గా థర్డ్ వన్ వచ్చేసి లాటరీ విన్నర్స్ వీళ్ళు. అయితే ఎక్కువగా ఈ ప్రపంచం మొత్తం మీద తీసుకుంటే 86% ఆర్ సెల్ఫ్ మేడ్ మిలియనర్స్ ఉన్నారు. ఇండియాలో తీసుకుంటే 2 మిలియన్ మిలియనర్స్ ఉన్నారండి. అయితే సెల్ఫ్ మేడ్ మిలియనర్ అవ్వాలి అంటే మనకి మైండ్ సెట్ ఉండాలి. ఎందుకంటే మైండ్ సెట్ అయితే అన్నీ సెట్ అయిపోతాయండి. ఎప్పుడైతే మనం ఒక మిలియనర్ అవ్వాలి, రిచ్ అవ్వాలని ఎప్పుడైతే మనం మైండ్ సెట్కి వస్తామో అన్నీ ఆటోమేటిక్గా మనం అట్రాక్ట్ చేస్తుంటుంటాం లైఫ్లో. అయితే మైండ్ సెట్ లేకపోతే ఏమవుతుంది? మనం కోల్పోతుంటాం ఉన్నది. చూడండి, చాలామంది అప్పుల్లోకి వెళ్ళి కూడా ఆ మైండ్ సెట్ కోల్పోక, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్, డొనాల్డ్ ట్రంప్ తను ఒక స్టేజ్కి వెళ్ళి మళ్ళీ కింద పడిపోయి అప్పుల పాలైపోయి డబ్బంతా లాస్ అయిపోయినా అతను ఏమంటాడంటే ఏదైనా కోల్పోగాని మైండ్ సెట్ మాత్రం కోల్పోకు. ఎందుకంటే మైండ్ సెట్ కోల్పోతే ఉన్నదంతా పోతుంది, మైండ్ సెట్ ఉంటే పోయిందంతా వచ్చేస్తుంది. అండ్ థర్డ్గా మెయిన్గా ఏంటంటే 3 C's టు ఎర్న్ మోర్ మనీ అండి. 3 C's ఉన్నాయి డబ్బు ఎక్కువ ఎర్న్ చేయాలంటే. ఫస్ట్ది చేంజ్ అవ్వడానికి సిద్ధపడాలి. ఇప్పుడు అంతా కూడా ఫాస్ట్గా అప్గ్రేడ్ అయిపోతుందండి. ఈ ప్రపంచంలో చేంజ్ అవ్వకపోతే, అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ నోకియా మొబైల్ తీసుకోండి, 1100 1111 ఇవి ఎప్పుడు అప్డేట్ అవ్వలేదు కాబట్టి ఈరోజు ప్రపంచం నుంచి అవి అవుట్డేట్ అయిపోయి చేంజ్ అవ్వడానికి ఇష్టపడలేదండి. రెండో C వచ్చేసి క్లారిటీ. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుందండి. ఎంత డబ్బు సంపాదించాలి అని ఒక క్లారిటీ వల్లే వాళ్ళు ధనవంతులు అవుతారు. ఎప్పటికల్లా సంపాదించాలి అన్న క్లారిటీ. అండ్ థర్డ్ C వచ్చేసి కమిట్మెంట్. వాళ్ళు ఆ కమిట్మెంట్ వదలరండి. ధనవంతులు అవ్వడానికి చాలామంది 2 రకాలుగా ఉంటారు. ఇంట్రెస్టెడ్గా ఉంటారు, కమిటెడ్గా ఉంటారు. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఏం చేస్తారంటే ధనవంతులు అవ్వడానికి స్టార్ట్ చేస్తారు, కమిటెడ్ పీపుల్ స్టార్ట్ చేస్తారు. బట్ ఇంట్రెస్టెడ్ పీపుల్ మధ్యలో వదిలేస్తారండి వాళ్ళ డ్రీమ్స్, ఛాలెంజెస్ వల్ల. ఈ కమిటెడ్ పీపుల్ ఏం చేస్తారంటే వాట్ ఎవర్ ఇట్ టేక్స్, ఏది జరిగినా వాళ్ళు ధనవంతులు అవుతారండి. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి దే హ్యావ్ వర్క్ ఆన్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ మీద వర్క్ చేస్తారు. సో మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ మీద వర్క్ చేయాలంటే అసలు ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి అని తెలుసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు అంతా కూడా మన ఇంట్లో 2 గ్యాస్ సిలిండర్ ఉంటాయి, 2 సిమ్ములు ఉంటాయి, 2 మొబైల్స్ ఉంటాయి. ఇన్కమ్ మాత్రం ఒకటే. ఎప్పుడైతే ఒక ఇన్కమ్ సోర్స్ మీద మనం డిపెండ్ అవుతామో బ్రెయిన్ అది ఒక ప్రెజర్ కుక్కర్ లాగా ఉంటుందండి. అండ్ ఈరోజు మీరు చాలామంది ధనవంతులను చూస్తే వాళ్ళు ఇన్కమ్ ఎర్న్ చేస్తూ కూడా మేనేజ్ చేస్తున్నారు. దీన్ని MMS అంటాం, మనీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ మనీ మేనేజ్మెంట్ సిస్టమ్లో ఏం చేయాలంటే మనం అప్పులు తగ్గించుకుంటూ ఉండాలి, మన ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేస్తూ ఉండాలండి. ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇది అనాలిసిస్ చేయకపోతే పారాలిసిస్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చాలా సింప్లిఫైడ్గా ఉండడానికి ట్రై చేస్తారంటారు. ఎక్కువగా వాళ్ళు అసెట్స్ మీద డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారండి, అసెట్స్ మీద, నాట్ ఆన్ లైబిలిటీస్. సో ధనవంతులు అవ్వాలంటే మనం ఎక్కువగా తెలుసుకోవాల్సిందంటే లైబిలిటీ ఏంటి, అసెట్ ఏంటి. సో లైబిలిటీ మీద ఎప్పుడు ఎక్కువ డబ్బు పెట్టకూడదండి, అసెట్స్ మీద ఎక్కువ డబ్బులు పెట్టాలి. అండ్ ఫైనల్గా లాంగ్ టర్మ్ థింకింగ్ ఉండాలి ఎప్పుడు కూడా. దీన్ని ఏమంటారంటే డిలేడ్ గ్రాటిఫికేషన్. ఎప్పుడు కూడా ల్యాండ్స్ మీద కానీ అలాంటి మీద పెడితే ఏంటంటే వాళ్ళు టైం పట్టినా కూడా వాళ్ళు పెట్టింది మల్టిపుల్ అయి వస్తుందండి. సో ఈ విధంగా మనం చేయడం వల్ల ఏంటంటే ధనవంతులు అవుతాం. అండ్ బిల్ గేట్స్ ఎప్పుడు చెప్తాడు, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా చనిపోతే మన తప్పు. సో అండ్ 1940లో చూడండి, ఒక 10 రూపాయలు వస్తే హ్యాపీగా బతికేవారట. 60లో 100 రూపాయలు, అంటే ప్రతి 20 సంవత్సరాలకి 10 times మల్టిపుల్ అవుతుందండి. మౌంటైన్ సింగ్ అహోల్వాల్ అనే అతను ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఒకప్పుడు అతను చెప్పారు. సో ఇప్పుడు హ్యాపీగా రిచ్గా బతకాలి అంటే ఎంత డబ్బు సంపాదించాలని. సో అలా 60లో 100 రూపాయలు అండి, 80లో 1000 రూపాయలు, అలా ప్రతి 20 సంవత్సరాలకి తీసుకుంటే 2040కి 10 lakhs per month వస్తేనే హ్యాపీగా బతకగలం. సో 10 lakhs per month ఒకవేళ మీకు రావట్లేదంటే సింగిల్ ఇన్కమ్ సోర్స్ మీద వద్దండి, మల్టిపుల్ సోర్సెస్ మీద ఇన్కమ్ మీద వర్క్ చేయండి. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి. ధనవంతులు అవ్వాలంటే డ్రీమ్ బిగ్ అండి, పెద్ద ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకోండి, సెట్ ఫైనాన్షియల్ గోల్స్. ఈ విధంగా చేస్తే మీరు ధనవంతులు అవుతారు. ఈ రహస్యాలు గారు మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారండి. సో ఇక్కడ మనం ఫైనాన్షియల్ గోల్స్ గురించి మాట్లాడితే
రిచ్ పీపుల్ అందరూ ఏం చేస్తుంటారంటే ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకునే వర్క్ చేస్తారండి. అండ్ మేనేజ్ చేయడంలో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సుశీల్ కుమార్ అతనికి కౌన్ బనేగా కరోడ్పతిలో 5 కోట్లు గెలుచుకున్నాడు. 5 crores గెలుచుకున్న కొన్నాళ్ళకే అతను మళ్ళీ బ్యాంక్రప్ట్ అయిపోయాడు. ఎందుకంటే అతను డబ్బుని ఎర్న్ చేశాడు కానీ మేనేజ్ చేయలేకపోయాడు, ఇన్వెస్ట్ చేయలేకపోయాడు సరిగ్గా. సో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు నేను మళ్ళీ చెప్తాను, ఇమ్మీడియట్గా వచ్చే దానికోసం వద్దు, లాంగ్ టర్మ్ థింకింగ్ ఉండాలి. దీన్నే మనం ఇందాక చెప్పినట్టు డిలేడ్ గ్రాటిఫికేషన్ మనకు అలవాటు తెలుసుకోవాలి. సో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారండి. అన్నెసెసరీ స్పెండింగ్ కానీ లగ్జరీ కానీ ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలండి. అండ్ ఇప్పుడు ధనవంతులు అవ్వాలంటే చాలామంది టైంతో అవ్వాలనుకుంటారు. అంటే టైం పెడితే ధనవంతులు అనుకుంటారు. కాదండి, మైండ్. ఎందుకంటే ధనవంతులు అవ్వడానికి చాలామంది 3 రకాల వర్క్స్ చేస్తుంటారు. వన్ ఈజ్ అ హార్డ్ వర్క్, బ్లైండ్ వర్క్, స్మార్ట్ వర్క్. బ్లైండ్ వర్క్ అంటే ఏమీ తెలియకుండా చేసే పని బ్లైండ్ వర్క్ అంటారు. హార్డ్ వర్క్ అంటే సగం తెలుసుకొని చేసే పని హార్డ్ వర్క్ అంటారు. స్మార్ట్ వర్క్ అంటే బాగా తెలుసుకుని ఒక ప్యాషన్తో చేసే వర్క్ని స్మార్ట్ వర్క్ అంటారు. సో ఇప్పుడు ఈ 21st centuryలో స్మార్ట్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఫాస్ట్గా ధనవంతులు అవుతారండి. ఫైనల్గా ధనవంతులు అవ్వాలంటే ఆలోచన స్థితిలో మార్పు రావాలి మేడం. ఎందుకంటే ఆలోచన స్థితి ఈజ్ ఈక్వల్ టు ఆర్థిక స్థితి. అండ్ ఫైనల్ ఇందాక మనం చెప్పాం, బడ్జెట్ అనేది చాలా చాలా అవసరం. చాలామంది ఏంటంటే బడ్జెట్ లేకుండా ఎలా పడితే అలా ఖర్చు పెడతారండి. డబ్బు వస్తుంది అని ఎప్పుడు డబ్బు ఖర్చు పెట్టకండి. డబ్బు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు ఎప్పుడూ కూడా సేవ్ చేయడం. మిలియనర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే వచ్చిన డబ్బుని ఫస్ట్ 10% సేవ్ చేస్తారండి, తర్వాత ఇన్వెస్ట్ చేస్తారు. మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సింది, ఇన్వెస్ట్ చేసేటప్పుడు వారెన్ బఫెట్ చెప్తారు, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఎప్పుడు కూడా డబ్బుని ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేయొద్దు, మల్టిపుల్ బాస్కెట్స్లో ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఒక ప్రాపర్ అవగాహన ఉండాలి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా అవేర్నెస్ ఉండాలి. అండ్ మెంటార్ ఉండాలండి. ఈరోజు చాలామంది ధనవంతులు అందరికీ కూడా మెంటార్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎలాన్ మాస్క్ తీసుకుంటే రిచర్డ్ బ్రాన్సన్, బిల్ గేట్స్ తీసుకుంటే వారెన్ బఫెట్. అంటే ధనవంతులు అవ్వాలి అంటే ఒక మంచి మెంటార్ని లేదా మంచి కోచ్ని మీరు అపాయింట్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఆ డబ్బుని ఎక్కడ పెట్టాలి, ఎలా మల్టిపుల్ చేయాలనే విషయం కోచ్ చెప్తారు. సో ఖచ్చితంగా ఇవి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ Thank సో you, madam. మచ్.